ధన్యురాలిని స్వామి. ప్రకృతిలోని ఇంత సుందర ప్రశాంతమైన మనోహర స్థానాన్ని చూసి నా మనస్సెంతో ఉప్పొంగిపోతోంది. దేవి పార్వతి, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు నీవు నుంచున్న గుహ ప్రకృతిలోని గూఢమయ రహస్యం కన్నా అతి నిగూఢము, రహస్యమయమైనది. సుందర స్థానమైనటువంటి ఈ గుహలోని విశిష్టత ఏమిటి స్వామి? ఈ స్థానంలోని రహస్యం ఇంతకు పూర్వం ఎవరి సమక్షాన ఉల్లేఖించబడలేదు. మేము తప్ప ఈ సమస్త జగత్తులోనూ మొట్టమొదటిసారి నీవే ఈ స్థానంలో ఉపస్థితురాలివై దీని రహస్యాన్ని తెలుసుకుంటున్నావు. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది స్వామి. నీ కుతూహలం సహజమైనదే దేవి పార్వతి. పర్వతరాజు హిమాలయుని అత్యంత కఠినము, నిగూఢము మంచు కొండల ద్వారా చేరుకోగలిగే ఈ పవిత్ర గుహ అమరేశ్వరుని రూపంలో మాకు అత్యంత రహస్యమయమైన ఏకాంత నివాసస్థానం. ఏమిటి మీరనేది స్వామి? మేము చెప్పేది నిజం దేవి పార్వతి. మాకు తప్ప ఏ జీవాత్మకు ఇప్పటిదాకా ఇక్కడకు రావడానికి దారి తెలియదు. నిస్సందేహంగానే స్వామి. బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కోసం నేను గత కొన్ని దినాలుగా వేచి ఉన్నాను. కానీ ఇప్పుడు తమరి ఈ రహస్యమయ ఏకాంత స్థానాన్ని గురించి తెలుసుకోవాలని కోరికగా ఉంది. దేవి పార్వతి, సృష్టి నిర్మాణం జరిగిన పిమ్మట జననంతో పాటుగా మృత్యువు కూడా స్థిరమయ్యింది. అప్పుడు మృత్యువు అనే అంతిమ దశ దేవతలను భయపెట్టసాగింది. భయభీతులైన దేవతలు మా శరణు కోరారు. అప్పుడు మేము దేవతలను మృత్యుభయాన్నుండి విముక్తులను చేయడానికి సదా మా శిరస్సుపై శోభిల్లుతున్న చంద్రబింబాన్ని పిండాం. అద్భుతం, ఆశ్చర్యదాయకం. నిశ్చితంగా సదా తమరి మస్తకం యొక్క స్పర్శ పొందేటట్టి చంద్రబింబంలో అమరత్వం తుణుకుతూ ఉండాలి. అవును పార్వతి, చంద్రబింబాన్ని పిండినప్పుడు అమరపానాన్ని చేసినటువంటి దేవతలు అమరులయ్యారు. మరి కాని పరమేశ, ఆ పావన కథకి ఈ పవిత్ర అమరేశ్వరుని గుహకి ఏమిటి సంబంధం? సంబంధం ఉంది దేవి పార్వతి. ఆ అమరత్వపు కొన్ని బొట్లు భూలోకంలోని ఈ క్షేత్రంలో పడ్డాయి. దాని నుండే అమరేశ్వరుని అమరగంగ అంటే అమరావతి నది ప్రవహించింది. అంటే పతిత పావని అమరావతి పుట్టుక ఈ స్థానం నుండేనన్నమాట. అవును దేవి, చంద్రబింబాన్ని పిండినప్పుడు ఒలికిన అమరత్వపు బిందువులు ఈ గుహ దాకా చేరుకోగలిగిన వ్యక్తికి అమరత్వాన్ని నిశ్చయించేశాయి. అంటే ఈ గుహ దాకా చేరుకోగలిగిన వ్యక్తికి అమరత్వం ప్రాప్తిస్తుందా? తప్పకుండా. ఇచ్చోటి గాలి, ఇక్కడి వాతావరణం అమరత్వంతో నిండి ఉన్నాయి. అవి ఎట్టి జీవాత్మనైనా జీవన్మరణాల నుండి ముక్తిని ప్రసాదించి అమరులను చేయగలవు. మరైతే మానవ కళ్యాణానికి ఇది మహాస్థానం. ఎందుకంటే మానవుడు సదా అమరత్వ ప్రాప్తి కోసం ప్రయాసపడతాడు. నేనొకటి విన్నవించుకున్నా స్వామి? అవశ్యం. తమరికి అంగీకారమైనట్లయితే ఈ గుహకు చేరే మార్గాన్ని ప్రతి ఒక్కరికి సులభం చెయ్యండి. వద్దు దేవి పార్వతి, దానివల్ల సృష్టి వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. అదెలాగా స్వామి? ఒకవేళ ఏ దుష్టుడో అపాత్రుడో ఈ స్థానాన్ని చేరుకోవడంలో సఫలుడైతే అతడు ఈ స్థల ప్రభావం వల్ల ప్రాప్తించిన అమరత్వాన్ని దురుపయోగం చేయడా? నా వరాన్ని దురుపయోగం చేసినటువంటి భస్మాసురుని కథ నీవు మరిచావా దేవి? ఎప్పటికీ మరవలేను స్వామి. కానీ తమరి యొక్క కొద్ది విశేష భక్తులు ఇక్కడిదాకా చేరుకునే సౌభాగ్యాన్ని పొందడం అనుచితమవుతుందా?
నీ యొక్క విన్నపంలో మాతృవాత్సల్యం పెళ్ళుబుకుతూ ఉంది దేవి. మేము నీ యొక్క కోరికకు సమ్మతినిస్తూ స్వచ్ఛమైన శివభక్తులు ఇక్కడికి చేరుకోగలిగే సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్నాం. తమరి భక్తులు ఏ విధంగా ఇక్కడకు రాగలరు స్వామి? మా యొక్క ప్రేరణ వారిని అమరనాథ గుహ చేరేందుకు పిలుస్తుంది. ధన్యురాలిని స్వామి. నా కోరికను మన్నించి తమరు శివభక్తులపై చూపిన కృపకు కృతార్థురాలినయ్యాను. ఇప్పుడిదే శుభ సమయాన నా మరో కోరికను పూర్తి చేయండి. దేవి పార్వతి, బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కోసమని నీవు ఈ పవిత్ర గుహకు వచ్చావు. ఇంక ఇందులో విన్నపాలకు అవసరం ఏముంది? ఢమరుకనాదం ఎందుకు స్వామి? దేవి పార్వతి, ఏ ప్రకారంగా ఈ పవిత్ర గుహకు వచ్చే జీవి అమరుడు కాగలడో అదే ప్రకారంగా ఎవరి చెవులలోనైనా సరే దివ్య బ్రహ్మజ్ఞానం పడినట్టయితే అతడు బ్రహ్మజ్ఞానై ఈ సృష్టి యొక్క సమస్త వ్యవస్థను చిన్నాభిన్నం చేయగలడు. కానీ ఢమరుకనాదంతో ఏమిటవుతుంది? ఈ ఢమరుకనాద శబ్దాన్ని విని ఈ గుహకి చుట్టుపక్కల తిరుగుతూ ఉండే జీవజంతువులు భయపడి పారిపోతాయి. జీవజంతువులు ఇక్కడ ఉన్నాయా స్వామి? ఆశ్చర్యంగా ఉందే. ఈ ప్రశ్న మమ్మల్ని పర్వతనందిని పార్వతి అడుగుతూ ఉందే. దేవి, జీవితం మీద ఆకాంక్ష జీవాత్మను ఎక్కడెక్కడకు తీసుకువెళ్తుందో అది తెలుసుకుని నీకు అపరిమిత ఆశ్చర్యం వేస్తుంది. ఈ గుహను చూసి కూడా నాకు నిజంగా ఎంతో ఆశ్చర్యం వేస్తోంది స్వామి. మేము ఈ ఆశ్చర్యజనకమైన స్థానంలోనే నీకు బ్రహ్మజ్ఞానం యొక్క అమర సందేశాన్ని ప్రసాదిస్తాం. అందువల్లనే భవిష్యత్తులో ఈ గుహ అమరనాథ ధామం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది. జయము అమరనాథ ధామానికి. ఈవేళ మా ప్రియమాసమైన శ్రావణమాసంలోని పౌర్ణమి. ఈనాటి వేళ శ్రద్ధతో శివభక్తులు మా ప్రేరణను పొంది ఇక్కడున్న మా ప్రతిరూప శివలింగ దర్శనం చేసుకున్నచో వారికి అమరత్వంతో పాటుగా దివ్యజ్ఞాన ప్రాప్తి కూడా కలుగుతుంది. అదే మేమిప్పుడు నీకు ప్రసాదిస్తున్నట్లే. అంటే ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాడు ఇక్కడ తమరి ప్రతిరూపంగా మంచుతో శివలింగం అవతరిస్తుందా? అవును దేవి. ఈ వేళ నుండి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో చంద్రుడు పెరుగుతూ ఉండటంతో పాటుగా మా ప్రతిరూపంగా మంచుతో శివలింగం పెరుగుతూ పౌర్ణమి నాటికి పూర్తవుతుంది. అలాగే చంద్రుడు తరుగుతూ ఉండగా అమావాస్యకు మాలో విలీనమైపోతుంది. దేవి, ఈ ఆసనంపై నీవు విరాజిల్లు.
బ్రహ్మజ్ఞాన కథ అత్యంత రహస్యమయము, ఇంకా కఠినమైనది. మేము ఈ జ్ఞానాన్ని నీకు సమాధి అవస్థలో ప్రసాదిస్తాము. దీనిని చెబుతూ ఉన్న మాకు, ఇంకా వింటూ ఉన్న నీకు రోమాంచితమయ్యే అనుభూతి అవుతుంది. ఇక నీవు వింటున్న సూచనగా కొడుతూ ఉండు. దానివల్ల మాకు తెలుస్తుంది నీవు శ్రద్ధగా బ్రహ్మకథను వింటున్నట్లు. తమ ఆజ్ఞ. శక్తి స్వరూపిణి పార్వతి, నీకు తెలుసును కదా, పూర్వకాలంలో మేము మా నిర్గుణ దివ్య తేజస్సుతో పంచక్రోశీ నగరాన్ని నిర్మించామని. శ్రీ మహావిష్ణువు పురుషుని రూపంలో ప్రత్యక్షమై మా పంచాక్షరి మంత్రాన్ని ప్రణవనాదంతో బ్రహ్మజ్ఞానానికై సాధన చేస్తూ జపం చేయసాగాడు. మా యొక్క ఈ పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపించడంతో ఒక దివ్యమైన ధ్వని ఉత్పన్నం అయింది. ఆ దివ్య ధ్వనితో ఆనందం అలలులాగా పొంగింది. శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ శరీరం ఈ ఆనందమయ అలల అనుభూతిని పొందసాగింది. ఆయన తనువు నుంచి పవిత్ర ఓంకారమయమైన ధ్వని వెలువడసాగింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ ఓంకారమయ ధ్వని ఒక విషయాన్ని సూచించింది. పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువుకు బ్రహ్మజ్ఞాన సాక్షాత్కారం అవుతోందని. ఈ బ్రహ్మజ్ఞానమే శివుని యొక్క స్వరూపం. ఏ జీవి అయితే మా పరమాత్మ స్వరూపం యొక్క ఈ బ్రహ్మజ్ఞానాన్ని తన హృదయంలోనే దర్శించుకోగలడో అతను సాక్షాత్తు మమ్మల్నే, అంటే శివతత్వాన్ని సంప్రాప్తించుకోగలడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవి పార్వతి, లోక కళ్యాణం ఇంకా నిరంతర శివభక్తిలో ప్రయత్నశీలురు, శుద్ధమైన ఆత్మ, నిర్మలమైన మనస్సు, తాత్విక చింతన కలవారికి శీఘ్రంగా శివతత్వ ప్రాప్తి తప్పక లభిస్తుంది. సృష్టిలోని ఒక్కొక్క అణువులోనూ శివతత్వం యొక్క అనుభూతిని పొంది ప్రాణికోటి యందు శ్రద్ధ చూపి భావాలను నొప్పించకుండా ఇంకా సంపూర్ణ జగత్తును శివుని రచనయేనని భావించేటట్టి జీవాత్మలకు శివజ్ఞానం సంప్రాప్తిస్తుంది. తమను తాము శ్రేష్ఠులుగాను ఇతరులను నికృష్టంగానూ చూడకుండా తప జపాలతో ఇంకా పవిత్రతతో అగ్రసరులైనట్టు వారి మార్గానికి అడ్డు రాకుండా ఉండే అహంకారరహిత జీవాత్మలకు
శివభక్తి ప్రాప్తి లభిస్తుంది. శివతత్వం, శివజ్ఞానం ఇంకా శివభక్తి కనుక ప్రాప్తిస్తే మనస్సు, ఆత్మ ఇంకా బుద్ధి తేజస్సు మరియు వర్చస్సుతో నిండిపోతాయి. ఇవన్నీ పొందిన పిమ్మట ఇక పొందడానికి మిగిలి ఏమీ ఉండవు. శివతత్వం, శివజ్ఞానం ఇంకా శివభక్తిని పొందడానికి ఒకే ఒక మార్గం. శివచరణాలకు తమ జీవితాలను సమర్పించి నిరంతరం మా యొక్క పంచాక్షరీ మంత్రం ఓం నమః శివాయని జపించడం. మా యొక్క ఈ పంచాక్షరీ మంత్రం ఓం నమః శివాయలో జగత్తులోని సర్వశ్రేష్ఠ జ్ఞానం సమాహితమై ఉంది. ఓం అగ్రపూజకు సమర్పితం, త్రిమూర్తులకు చిహ్నం, ఆది స్వరము. శివుడు జీవరాశి యొక్క కళ్యాణానికి స్వరూపం. అట్టి కళ్యాణరూపి అయిన శివుని స్వరూపానికి నమస్కరించడం బ్రహ్మరూపి అయిన శివుని ప్రాప్తి చెందడానికి సర్వోత్తమ ఉపాయం. ఇదే బ్రహ్మజ్ఞానంలోని తత్వం. ఇదే శివుని సుందర రచన. మా ద్వారా ప్రకటితమయ్యే సత్యం, శివం ఇంకా సుందరంతో కలిసి ఉన్న ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందేవారు మహాభాగ్యవంతులు. వారు మా స్వరూపం యందు ప్రగాఢ శ్రద్ధ కలవారు. మా ఆజ్ఞానుసారంగా ధర్మ మార్గాన్ని అనుసరించేవారు మా కృపతోనే మాయామోహాల నుండి విముక్తులై మా పరమానంద సచ్చిదానంద స్వరూపంలో లీనమైపోతారు. స్వయంగా మా చేత రచించబడిన, చెప్పబడిన ఈ దివ్య జ్ఞానాన్ని పొందినట్టి జ్ఞానులు ఈ జ్ఞానం యొక్క ప్రకాశరూపమైన అగ్నిలో తమ కర్మసహిత శరీరాన్ని కాల్చివేసి మా కృప వల్ల కర్మబంధనాల నుండి విడివడి మోక్షాన్ని సంప్రాప్తించుకుంటారు. అప్పుడు ఈ సృష్టిలోని అత్యంత గోపనీయమైన రహస్యం కూడా వారి సమక్షంలో రహస్యంగా దాగి ఉండదు. ఎందుకంటే వారు స్వయంగా శివతత్వ ప్రాప్తికి చిహ్నంగా మారిపోతారు. ఇదే పరమ దివ్య బ్రహ్మజ్ఞానం. దీనిని పొంది నీవు నీ ఆత్మను మా పరాత్పర పరబ్రహ్మలో లీనం చేసేశావు. ఇప్పుడు నీవు స్వయంగా శివతత్వము, శివజ్ఞానము ఇంకా శివభక్తికి చిహ్నానివి. నీవు నిద్రపోతున్నావు పార్వతి. నీవు నీ నిద్రను ఆపుకోలేకపోయావు. పరమశివతత్వం ఇంకా బ్రహ్మజ్ఞాన ప్రాప్తి పొందడం కన్నా నీకు నిద్రయే ప్రియమైనది. ఆశ్చర్యమే, మా యొక్క ప్రతి వాక్యానికి ఎవరు కొడుతున్నారో? ఎవరక్కడా? మా యొక్క ఆజ్ఞ లేకుండా ఈ దివ్య బ్రహ్మజ్ఞాన సందేశాన్ని విని కొడుతున్నారు.
మా ఎదుటికి రండి. మహేశ్వర, తమరి ఆజ్ఞ లేకుండా ముల్లోకాలలోనూ ఒక్క రేణువు కూడా ఇక్కడి నుండి అక్కడికి కదలలేదు. మీ యొక్క డమరుగనాదం ద్వారా ఈ స్థానానికి రమ్మని నాకు సందేశం లభించింది. తమరి ఇచ్ఛా విరుద్ధంగా కపోతం లాంటి సాధారణ పక్షి ఇట్టి భయంకర శీతల ప్రదేశంలో ఒక్క క్షణం కూడా జీవించి ఉండగలదా? ఇది విన్న పిమ్మట కూడా నేను తమరి ఆజ్ఞను ఉల్లంఘించానని అనిపించినట్లయితే నన్ను దండించండి పరమేశ. నేను పాపిని, తమరి దండనకు యోగ్యుడను స్వామి. మనస్సు చిన్నబుచ్చుకోకు ద్రౌమ్య. ఈ మాయ అంతా మేము నిన్ను శాప విముక్తిని చేసి బ్రహ్మజ్ఞానం అందించేటందుకే కల్పించాం. బ్రహ్మజ్ఞానానికి అర్హత నీకు ఉన్నదని ఎప్పుడో మేము నిశ్చయించాం. ఇప్పుడు నీవు నీ గురువు యొక్క శాపాన్నుండి విముక్తుడవయ్యావు బ్రహ్మజ్ఞాని ద్రౌమ్య. పరమేశ, పరమేశ! నీవు నిద్రపోతున్నావు పార్వతి. నీవు నీ నిద్రను ఆపుకోలేకపోయావు. పరమశివతత్వం ఇంకా బ్రహ్మజ్ఞాన ప్రాప్తి పొందడం కన్నా నీకు నిద్రయే ప్రియమైనది. ఆశ్చర్యమే, మా యొక్క ప్రతి వాక్యానికి ఎవరు కొడుతున్నారో? ఎవరక్కడ? మా యొక్క ఆజ్ఞ లేకుండా ఈ దివ్య బ్రహ్మజ్ఞాన సందేశాన్ని విని కొడుతున్నారు? మా ఎదుటికి రండి. మహేశ్వర, తమరి ఆజ్ఞ లేకుండా ముల్లోకాలలోనూ ఒక్క రేణువు కూడా ఇక్కడ నుండి అక్కడికి కదలలేదు. మీ యొక్క డమరుగనాదం ద్వారా ఈ స్థానానికి రమ్మని నాకు సందేశం లభించింది. తమరి ఇచ్ఛా విరుద్ధంగా కపోతం లాంటి సాధారణ పక్షి ఇట్టి భయంకర శీతల ప్రదేశంలో ఒక్క క్షణం కూడా జీవించి ఉండగలదా? ఇది విన్న పిమ్మట కూడా నేను తమరి ఆజ్ఞను ఉల్లంఘించానని అనిపించినట్లయితే నన్ను దండించండి పరమేశ. నేను పాపిని, తమరి దండనకు యోగ్యుడను స్వామి. మనస్సు చిన్నబుచ్చుకోకు ద్రౌమ్య. ఈ మాయ అంతా మేము నిన్ను శాప విముక్తిని చేసి బ్రహ్మజ్ఞానం అందించేటందుకే కల్పించాము. బ్రహ్మజ్ఞానానికి అర్హత నీకు ఉన్నదని ఎప్పుడో మేము నిశ్చయించాం. ఇప్పుడు నీవు నీ గురువు యొక్క శాపాన్నుండి విముక్తుడవయ్యావు బ్రహ్మజ్ఞాని ద్రౌమ్య. పరమేశ, పరమేశ! తమరు కృపానిధులు, దయా సాగరులు. శాపగ్రస్త ధౌమ్యునికి కపోత దేహం నుండి విముక్తినిప్పించడానికి తమరు ఎంత కష్టపడ్డారు. తమరు కైలాసం నుండి ఇక్కడకు వచ్చారు. జయము శివశంకరులకు, జయము శివశంకరులకు, జయము శివశంకరులకు, జయము జయము శివశంకరులకు. ఏమిటి నేను చూస్తున్నది? ఢమరుకు నాదం విన్న పిమ్మట కూడా ఈ గుహలోకి ఈ యువక ఋషి ఎలా ప్రవేశించాడు? మాత, నేను ఔర్వఋషి శిష్యుడు ధౌమ్యుడను. పరమేశ్వరుని ప్రేరణతోనే ఇక్కడకు రాగలిగాను. పరమేశ్వరుని ప్రేరణ? అవును మాత. శాపగ్రస్తుడైన ధౌమ్యుడను కపోత పక్షినై
ఆకాశంలో ఎగురుతూ ఉంటే అప్పుడు నన్ను పరమేశ్వరుని యొక్క డమరుకనాదం ఈ స్థానానికి చేరమని ప్రోత్సహించింది. మాత, ఈ వేళ పరమేశ్వరుని కృపతో నాకు పునర్జన్మ దొరికింది. లేకపోతే కపోత దేహం నుండి నాకు ముక్తిని ఎవరు ప్రసాదిస్తారు? నాకర్థమైంది స్వామి. ఈ ద్రౌమ్య ఋషిని శాప విముక్తుణ్ణి చేసి బ్రహ్మజ్ఞాన వరాన్ని ప్రసాదించటానికి మీరు నన్ను ఈ పవిత్ర అమరనాథ గుహలోనికి తీసుకుని వచ్చారు. కాని నా దౌర్భాగ్యం చూడండి స్వామి. పొంది కూడా నేనా దివ్య జ్ఞానం నుంచి వంచితురాలినయ్యాను. నా దౌర్భాగ్యపు నిద్ర వల్ల. పశ్చాత్తాపపడకు దేవి పార్వతి. నీవు నిద్రావస్థలో ఉండడం కూడా మా యొక్క లీలలలోని భాగమే. ద్రౌమ్య, ఇప్పుడు నీవు నీ గురువు వద్దకు వెళ్ళి అతని ఆవేదనను శాంతింపజేయి. మా యొక్క ఆరాధన చేస్తూ ఉన్నా గాని అతడు దుఃఖిస్తున్నాడు. అతని మనస్సు అస్థిరంగా ఉంది. అతనికి నీవు దివ్య బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించు. అది నీకు మా వల్ల ప్రాప్తించింది కదా. అవును ద్రౌమ్య. ఒక శిష్యునికి అతని గురువు పట్ల చూపే ఒక కర్తవ్యం అది. అది బహుశా రాబోయే భవిష్యత్తులో అందుకు సాక్షిగా నిలిచిపోతుంది. నీకన్నా ఎక్కువ అమూల్యమైన గురుదక్షిణ ఏ శిష్యుడు తన గురువుకు సమర్పించలేదని. తమ ఆజ్ఞ మాత. ద్రౌమ్య, మేము నీ వినమ్ర స్వభావము, సత్ప్రవర్తనకు ప్రసన్నులమయ్యి నీకు దివ్య శక్తులను కూడా ప్రసాదిస్తున్నాము. నేను మీ యొక్క ఇంతటి మహాకృపకు యోగ్యుడను కాను పరమేశ. భక్తవత్సల, ఇప్పుడు నాకు అనుజ్ఞనియ్యండి. నేను శీఘ్రాతి శీఘ్రంగా నా గురువుకు విషాదముక్తిని కలిగించాలి. ఓం నమః శివాయ. స్వామి, నేనెప్పటికీ బ్రహ్మజ్ఞానం నుంచి వంచితురాలిగానే ఉంటానా? ధైర్యం వహించు దేవి. సమయం వచ్చినప్పుడు నీ ప్రశ్నకు సమాధానం తప్పక లభిస్తుంది. నీ మనసులోని ఆరాటాన్ని శాంతింపజేయి దేవి. నీ మనస్సులో జనించేటటువంటి ప్రశ్నలను నిస్సంకోచంగా వ్యక్తపరచు. స్వామి, ఈ అమరనాథ గుహ మీరు బ్రహ్మజ్ఞాన బోధ చేసిన తరువాత బ్రహ్మభూమిగా మారిపోయింది. ఈ శాంతిమయ ఆధ్యాత్మిక వాతావరణం నా మనసును పులకింపచేసింది. స్వామి, ఇప్పుడు నా మనసు ఇక్కడి నుండి వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు. అయితే మనం ఈ స్థలంలో కోరినంత కాలం నివాసం చెయ్యలేమా? కొంచెం మన నంది తదితర శివభక్తులతో పాటు ఆ ప్రియజనులను గురించి కూడా ఆలోచించు పార్వతి. వారు తమ సమస్యలకు సమాధానాల కోసం మన శరణు కోరి కైలాసం చేరుతారు. మనం కైలాసంలో లేకపోవడం వల్ల మన భక్తులు, ప్రియజనులందరూ బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నశీలులవుతారు. దానివల్ల వారందరికీ శుభం కలుగుతుంది. మాతృహృదయం సదా మమతాభరితం గదా. ఏ జ్ఞానాన్ని నీవు స్వయంగా పొందలేదో దానిని నీ భక్తులు సంప్రాప్తించుకోవాలని ఎంత తహతహలాడుతున్నావు. నీ యొక్క ఈ కోరికకు సమ్మతించి మేమిప్పుడు ఇక్కడే నివసిస్తాము. నీవు స్వయంగా కైలాసానికి వెళ్దామనేంత వరకు. కానీ ఏమిటి స్వామి? మేమిక్కడ ఈ రూపంలో గాక మా చిహ్నమైన హిమనిర్మిత శివలింగంలో జ్యోతిస్వరూపంలో నివసిస్తాము.
తమ ఆజ్ఞ స్వామి. ఓం నమః శివాయ. 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 గురుదేవులు ఔర్వ ఋషికి జయము. నువ్వా? ప్రణామం గురుదేవా. గురుదేవా, తమరి శిష్యుడు పరమేశ్వరుడు శివుని మహాకృప వల్ల మీ శ్రీచరణాల వద్ద కపోత దేహం నుంచి విముక్తిని పొంది మళ్ళీ ఉపస్థితుడయ్యాడు. గురుదేవా, నేను మీ ఆశీర్వాదాన్ని ఆకాంక్షిస్తున్నాను. నీవు వచ్చేసావా నాయనా? నీవు వచ్చేసావా? నీవు ఇక్కడికి రావడం వల్ల నాకు నమ్మకం కలుగుతోంది. స్వయంగా శ్రీ పరమేశ్వరులు ఇంకా నీవు కూడా ఈ గురువుని క్షమించారని. గురుదేవా, పరమేశ్వరులు శివశంకరులు తమ భక్తులపై సదా కృప చూపుతూనే ఉంటారు. క్షమించడం అనే ప్రశ్నయే లేదు గురుదేవా. మీరు గనుక నా దౌష్ట్యానికి కోపగించకపోతే మరి నాకు బ్రహ్మజ్ఞానం అనే శివప్రసాదం ఎలా ప్రాప్తించేది? బ్రహ్మజ్ఞానమా? అవును గురుదేవా, తమరి ఆశీర్వాదంతో శివశంకరులు ఇంకా పార్వతీమాత నాకు కేవలం దర్శనం మాత్రమే కాక పైగా నాకు స్వయంగా మహేశ్వరులే స్వముఖంగా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు. ఆహా పుత్ర, ఆహా! నిన్ను శిష్య రూపంలో పొందిన ఈ ఔర్వుడు ధన్యుడయ్యాడు. గురుదేవా, ఇప్పుడు నేను ఆ పరమేశ్వరుని ఆజ్ఞానుసారం తమకు దివ్య బ్రహ్మజ్ఞాన రహస్యం తెలియజేయవచ్చాను. అయితే ఇప్పుడు నీవు నా శిష్యుడిగా కాక ఇక మరి గురువుగా నాపై కృప చూపుతున్నావు. అలా అనకండి గురుదేవా, అలా అనకండి. ఈ ధౌమ్యుని జీవితంలోని ఒక్కొక్క క్షణము మీకు రుణపడి ఉంది. మీరు గనుక ఈ తుచ్చ అజ్ఞానిని తమరి శిష్యునిగా స్వీకరించకపోయినట్లయితే ఇక ఈ సౌభాగ్యం నాకు ఎలా ప్రాప్తించి ఉండేది? ద్రౌమ్య, ద్రౌమ్య పుత్ర, పరమ శివశంకరుల కృప ఇంకా నీ ఈ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మరువలేను పుత్ర. దీన్ని ఉపకారం అనకండి గురుదేవా, ఇది నా గురుదక్షిణ. దీన్ని స్వీకరించి వాస్తవానికి మీరే నాకు ఉపకారం చెయ్యాలి. ద్రౌమ్య ప్రియపుత్ర, ద్రౌమ్య పుత్ర. గురుదేవా, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ ఆశ్రమమా? ద్రౌమ్యుడా? నారాయణ నారాయణ, ఇదేమి విచిత్రము! ద్రౌమ్యుడు తన గురువు ఔర్వ ఋషి శాపంచే కపోతపక్షిగా మారాడే. శాప విముక్తుడెప్పుడయ్యాడు? ఇతనికి శాప విముక్తిని ఎవరిచ్చారు? నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. దేవర్షి నారదులా? ప్రణవం దేవర్షి నారద. తేజస్వి భవ. తమరి కృప అపారమైనది దేవర్షి. తమరు చూపిన కృప వల్లనే
నాకు కపోత దేహం నుండి ముక్తి దొరికింది. ఇంకా శివుని కృప వల్ల బ్రహ్మజ్ఞానం మరియు దివ్యశక్తులు ప్రాప్తించాయి. నా కృప వల్ల? ద్రౌమ్య ఋషి, మీరంటున్నదేమిటి? మీకోసం నేనేమీ చేయనేలేదే. మీకు జరిగినట్టి అన్యాయాన్ని గురించి పరమేశ్వరునికి అయితే తప్పక విన్నవించాను. ఆ కథను విన్న తరువాతనే పరమేశ్వరుని మనస్సులో నేనంటే కరుణ ఉత్పన్నమైంది. బ్రహ్మజ్ఞాని ద్రౌమ్య, నేను కారణభూతుడను మాత్రమే. దేవాదిదేవులు మహాదేవులు మనసులో తమ భక్తుల శ్రేయస్సు కోసం సదా ప్రయత్నశీలుగానే ఉంటారు. దేవర్షి, తమరు కారణభూతులవడం వల్లే వారు నాకు ముక్తిని ఇవ్వడానికి మాతా సహితంగా అమర్నాథ్ గుహకు వచ్చారు. మీకు ముక్తినివ్వడానికి గాను అమరనాథ గుహక? నాకేమీ అర్థం కాలేదు. దేవర్షి, ఒకనాటి రాత్రి నేను కపోతంగా మారాక ఒక చెట్టు మీద శయనించి ఉన్నాను. అప్పుడు మహాదేవుని యొక్క డమరుకనాదం ఆ శబ్దం వైపుగా బయలుదేరమని ఆదేశించింది. నేను అప్పుడు అక్కడికి చేరగానే పరమేశ్వరులు బ్రహ్మజ్ఞాన రహస్యాన్ని బోధించసాగారు. వారు సమాధి అవస్థలోనే బ్రహ్మజ్ఞాన రహస్యాన్ని బోధించనారంభించారు. బ్రహ్మజ్ఞాన కథ అత్యంత రహస్యమయము, ఇంకా కఠినమైనది. లోక కళ్యాణము, ఇంకా నిరంతర శివభక్తిలో ప్రయత్నశీలురు, శుద్ధమైన ఆత్మ, నిర్మలమైన మనస్సు, తాత్విక చింతన కలవారికి శీఘ్రంగా శివతత్వ ప్రాప్తి తప్పక లభిస్తుంది. శివతత్వం, శివజ్ఞానం, ఇంకా శివభక్తిని పొందడానికి ఒకే ఒక మార్గం. శివచరణాలకు తమ జీవితాలను సమర్పించి నిరంతరం మా యొక్క పంచాక్షరీ మంత్రం ఓం నమః శివాయని జపించడం. మా యొక్క ఈ పంచాక్షరీ మంత్రం ఓం నమః శివాయలో జగత్తులోని సర్వశ్రేష్ఠ జ్ఞానం సమాహితమై ఉంది. ఇదే పరమ దివ్య బ్రహ్మజ్ఞానం. ఆశ్చర్యమే, మా యొక్క ప్రతి వాక్యానికి ఎవరు కొడుతున్నారో? ఎవరక్కడ? మా యొక్క ఆజ్ఞ లేకుండా ఈ దివ్య బ్రహ్మజ్ఞాన సందేశాన్ని విని కొడుతున్నారు? మా ఎదుటికి రండి. మహేశ్వర, మీ యొక్క డమరుకనాదం ద్వారా ఈ స్థానానికి రమ్మని నాకు సందేశం లభించింది. ఈ మాయ అంతా మేము నిన్ను శాప విముక్తిని చేసి బ్రహ్మజ్ఞానం అందించేటందుకే కల్పించాము. ఇప్పుడు నీవు నీ గురువు యొక్క శాపాన్నుండి విముక్తుడవయ్యావు. బ్రహ్మజ్ఞాని ద్రౌమ్య, పరమేశ, పరమేశ! ద్రౌమ్య, ఇప్పుడు నీవు నీ గురువు వద్దకు వెళ్ళి అతని ఆవేదనను శాంతింపజేయి. మా యొక్క ఆరాధన చేస్తూ ఉన్నా గాని అతడు దుఃఖిస్తున్నాడు. అతని మనస్సు అస్థిరంగా ఉంది. అతనికి నీవు దివ్య బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించు. అది నీకు మా వల్ల ప్రాప్తించింది కదా. మహాదేవుల ఆజ్ఞను అనుసరించి నేను మా యొక్క గురువులైన ఔర్వ ఋషికి
బ్రహ్మజ్ఞానాన్ని అభ్యసింపజేశాను. ఇప్పుడు వారు దాని యొక్క పరమానందంలోనే లీనమై ఉన్నారు. ధన్యులు మీరు, మీ నిష్ఠ కూడా ధన్యమైనదే. ప్రియ ద్రౌమ్య, పరమేశ్వరులు మరియు పార్వతీమాత ఇప్పటికీ కైలాసానికి తిరిగి రాలేదు. అంటే వారు ఇప్పుడు కూడా అమరనాథ గుహలోనే ఉన్నారా? నేనైతే శాపముక్తి మరియు ఆ పరమశివశంకరుల ఆశీర్వాదాన్ని పొంది ఇక్కడికి తిరిగి వచ్చాను. కానీ ఆ ప్రదేశం ఎంత ప్రియమైనది, మనోహరమైనది అంటే శివపార్వతులు అక్కడే ఉండిపోతే ఆశ్చర్యపడనవసరం లేదు. నారాయణ నారాయణ.